హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కామధేను జున్ను పౌడర్తో జున్ను తయారు చేస్తున్నాను. ఇది మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంది టేస్ట్ అని. సో ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం, దీని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే ఇది మనకి అమెజాన్లో కానీ బయట కిరాణా షాప్స్లో కానీ అవైలబుల్లో ఉంటుంది. అమెజాన్లో అయితే ఒక సింగిల్ ప్యాకెట్ అనేది మనకి డెలివరీ లేదు. సో ఎవరికైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే బయట ఎక్కడైనా తెచ్చుకోండి. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇలాచి అండ్ పెప్పర్ కూడా రెండు దంచుతున్నాను. సో మనకి జున్ను అనగానే పెప్పర్ పౌడర్ అనేది మ్యాండేటరీగా యాడ్ చేస్తాం కదా. సో దాని తర్వాత ఫస్ట్ అయితే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. మీరు ఆ ప్యాకెట్ బ్యాక్ సైడ్ కానీ చదివితే దాని వెనకాల వాళ్ళు ప్రాసెస్ కూడా రాసింటారు చాలా సింపుల్గా. అండ్ ఇందులో వచ్చేసి తగినంత బెల్లం కూడా యాడ్ చేసుకోండి. మేమైతే స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను ఒక 1/2 కప్ అయితే యాడ్ చేశాను. అలాగే మనకి జున్ను పౌడర్ ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం స్వీట్ ఉంది. నేను జున్ను పౌడర్ టేస్ట్ చేస్తే స్వీట్గా అనిపిస్తుంది. సో పాలల్లో ఈ జాగ్రీ అనేది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడైతే దీన్ని వడగట్టుకోవాలి. దీనివల్ల కొంచెం ఏమైనా నలకలు అవి ఉంటే బెల్లంలో ఇవన్నీ కూడా మనకి నీట్గా ఉంటుంది. సో ఇలా మొత్తం కూడా స్టెయిన్ చేసుకునేసాను. సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఈ పౌడర్ని అయితే యాడ్ చేద్దాము. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు ఈ టేస్ట్ ఎలా ఉంది, దీని నిజంగా తినొచ్చా లేకపోతే జస్ట్ సోషల్ మీడియాలో హైప్ చేశారా అనేది చూద్దాము. సో ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ మిల్క్ అనేది మిక్స్ చేయాలి అని చెప్పారు. సో మనం అలాగే ఒక 1/2 లీటర్ తీసుకున్నాము. ప్యాకెట్ మొత్తం కూడా మిక్స్ చేసేస్తున్నాము. ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ బబుల్స్ లేకుండా అంటే ఉండలు కట్టకుండా సో బాగా కలుపుకోవాలి దీన్ని. అండ్ నేనైతే ఈ ప్యాకెట్ని రత్నదీప్లో తీసుకున్నాను. సో అమెజాన్లో ట్రై చేశాను కానీ 1 ప్యాకెట్కి మనకి ఆల్మోస్ట్ 130 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అలా పడుతున్నాయి. సో బయట దొరికితే సింపుల్గా తీసేసుకోండి. అండ్ ఇందులో అయితే ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేసాను అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఇలా రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం మళ్ళీ ఒకసారి. మీరు స్వీట్ బాగా తినే వాళ్ళైతే కొంచెం బెల్లం మళ్ళీ యాడ్ చేసుకోండి, లేదా జాగ్రీ అండ్ షుగర్ మిక్సింగ్తో కలుపుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని కింద కొంచెం ప్లేట్ లాంటిది అలా పెట్టేసుకొని దానిపైన ఈ బౌల్ పెట్టేయాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఇప్పుడైతే మనము లిడ్ క్లోజ్ చేసేద్దాము. ఒక 20 మినిట్స్ అలాగా వదిలేయండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి వాటర్ మొత్తం కూడా పైకి బబుల్ అవుతాయి కదా. సో అందుకని నేను మీడియంలో పెట్టి 20 మినిట్స్ కుక్ చేశాను. 20 మినిట్స్ తీసిన తర్వాత ఎలా ఉందో ఏంటో చూద్దాము. సో చూసారా బాగా కుక్ అయిపోయింది కదా. సో ఇది కుక్ అయిందా లేదా అనేది ప్రాపర్గా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఏదైనా మనము నైఫ్ పెట్టి చూడొచ్చు. సో దానికి అంటుకోకుండా ఉంటే అది ప్రాపర్గా కుక్ అయిపోయినట్టు. సో మేము చిన్నప్పుడు రియల్ జున్ను అనేది ఎంత బాగుంటుందో, బట్ ఇది వచ్చేసి ప్యాకెట్ కాబట్టి నాకైతే అంత టేస్ట్ అయితే అనిపించదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ జున్ను అనేది దాని ఫ్లేవర్ కానీ దాని స్ట్రక్చర్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్. ఇది మొత్తం కూడా ఎలా వచ్చేసిందంటే కేక్ టైప్ స్మూత్గా వచ్చేసింది. సో ఆఫ్టర్ నేను 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. దాని తర్వాత తీసేస్తే ఇప్పుడు చూడండి మంచిగా బాగా గట్టిగా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు చుట్టూ కూడా నైఫ్తో కట్ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. దీని టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఇది రియల్ జున్ను కాదు. అండ్ దీనిని అంత తినడం కూడా సేఫ్ కాదేమో అనే ఫీలింగ్ అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.